నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య వినిపిస్తోంది. దీంతో పాటుగా రుమటాయిడ్, కీళ్లవాతం, ఇది కూడా ఎందుకని డాక్టర్స్ ఎక్కువగా చెప్తున్నారు పేషెంట్లు బారిన వీటి సంఖ్య పెరుగుతోంది అనేటువంటి మాట ఎందుకని వినిపిస్తుంది? యాక్చువల్గా రావడానికి కారణం ఏంటి, పరిష్కారాలు ఎలా ఉన్నాయి, చికిత్స ఏంటి, మందులేంటి? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. సో మోకాళ్ళ నొప్పులు, కీళ్లవాతము, రుమటాయిడ్ ఆర్థరైటిస్లు, ఇవన్నీ బోల్డ్ అని ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అనుకునేవాళ్ళం. బట్ ఏజ్తో సంబంధం లేదు, అందరికీ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పి అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఏ ఏజ్లో వస్తుంది, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే? ఇది కలియుగ ప్రభావం. మధ్య వయసు వాడికి మోకాళ్ళ నొప్పులు ఏంటి? నాకు తెలిసి ఎప్పుడు ముసలి వాళ్ళకి, వృద్ధులకి రావాల్సిన జబ్బులు మధ్య వయసు వారికే వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులే కాదు, హార్ట్ అటాక్లు చూస్తుంటే ఆశ్చర్యం. మధ్య వయసు వారికి, చిన్న వయసు వారికి కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. 30-40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం బరువు ఎక్కువ ఉండటం. భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంటే మన వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఏంటంటే 145 కోట్లలో 25 కోట్ల మంది స్థూలకాయము, భారీకాయంతో బాధపడుతున్నారు. వీళ్ళందరికీ తప్పదు, అది పనిష్మెంటే, శిక్షే. అయితే స్థూలకాయం ఉన్నంత మాత్రాన ఏం నిరుత్సాహపడబాకండి. చాలామంది చెప్తారు, నేను తినేది గుప్పిడాన్నం అండి బాబు, ఇంతలా అయిపోయాను ఏంటి అని. దీనికి కారణం ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. అది సరిగా పనిచేయని వాళ్ళకి బరువు పెరిగిపోతారు. కనుక మీరేం చేయాలి? బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ, మీ డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా, ఒక మంచి ల్యాబొరేటరీకి వెళ్ళిపోండి. T3, T4, TSH, ఇది థైరాయిడ్ రక్త పరీక్ష అంటారు. అది చేయించుకుంటే TSH అనేది పెరిగితే థైరాయిడ్ లోపంగా మనం గ్రహించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గిపోతారు. ఇక ఈ అడ్వర్టైజ్మెంట్లు అన్నీ చూసేసి బరువు తగ్గించడానికి అని చెప్పి అవన్నీ వ్యాపార ప్రకటనలే. రకరకాల ఉత్పత్తులు పాపం ఆన్లైన్లో తెప్పించుకుంటారు, నష్టపోతుంటారు. ఈ థైరాయిడ్ పనిచేయాలంటే మన ఇంట్లో ఉప్పు ఉంటుందా, మెత్తటి ఉప్పు, దాంట్లో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. ఈ మధ్యన సైంధవ లవణాలు, సముద్ర ఉప్పు, ఏ లవణాలు వద్దు. కంపెనీలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. 1,00,000 కంపెనీలు తయారు చేస్తుంటాయి. ఎందుకు మనకు నమ్మకమైంది టాటా అయోడైజ్డ్ ఉప్పు, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు, మెత్తటి ఉప్పు. చిన్నపిల్లల నుంచి తింటే ఆ థైరాయిడ్ సమస్య రాదు. ఇది వారసత్వం కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక బరువు తగ్గకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి, అలా మనని వెంటాడుతుంటాయి. ఇక మోకాళ్ళ నొప్పులు అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎముకల డాక్టర్ దగ్గరికి, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ముందు నొప్పి ట్యాబ్లెట్ మొదలెడతాడు. అసలు ఇంగ్లీష్ వైద్యం, అల్లోపతి అంటేనే కెమికల్ ఫ్యాక్టరీ కదా, అన్నీ రసాయనాలే. ఆ రసాయనాల దెబ్బకి ఆ నొప్పి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే, ఇంతకుముందే ఈయన సొంత వైద్యం మొదలెట్టుంటాడు. మోకాళ్ళ నొప్పి అంటే మందుల షాప్కి వెళ్తారు. ఏమయ్యా మోకాళ్ళ నొప్పి ఉంది, ఓ ట్యాబ్లెట్ 4, 10 కొనుక్కుని వాడుతుంటారు. అవి వాడితే నొప్పి తగ్గుద్ది, కానీ మనకు తెలవకుండా నిశ్శబ్దంగా మూత్రపిండాలు ఫట్ అయిపోతాయి. మూత్రపిండాలు పాడైపోయి రక్తంలో క్రియాటినిన్ అనేది పెరిగిపోయి నిశ్శబ్దంగా మూత్రపిండాలు పాడవుతాయి. మనకు మాత్రం నొప్పి తగ్గుతుంటుంది, చక్కగా నిద్రపడుతుంది, అనుకుంటారు. ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడకుండా ఏంటి మార్గం అంటే, ఇక ఎముకల డాక్టర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఏం చేస్తారు? ఒక ఇంజెక్షన్ మోకాల్లోకి వచ్చేస్తున్నారు. అది ఏదో తాత్కాలికంగా 1 నెల, 2 నెలలు, 6 వారాలు పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ నేను ఉన్నానని మళ్ళీ మొదలై, అది తాత్కాలిక ఉపశమనమే, ఏం ప్రయోజనం ఉండదు. ఈ మధ్యకాలంలో ఓ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు, వ్యాపార ప్రకటనలు ఇచ్చి ప్లాస్మా చికిత్స అని వచ్చేసింది. ఆ ప్లాస్మా చికిత్స అంటే మన రక్తం తీసి మన రక్తంలో ఉండే ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్లు వేరు చేసి ఆ ప్లేట్లెట్లు అధికంగా కలిగిన ప్లాస్మాని మోకాల్లోకి ఎక్కిస్తారు. దీనికి ఎంత ఛార్జీ? ఇచ్చేది మన రక్తం,
అది మరి ఇంజెక్షన్తో ఇచ్చేది. అసలు 3 లక్షలు ఎందుకు? ఏమన్నా అర్థం ఉందా? పోనీ 2 లక్షలు పోసాం, 3 లక్షలు పోసాం, ఏమైనా ఫలితం ఉందా? పచ్చి మోసం, పచ్చి దగ. ఈ వ్యాపార ప్రకటనలు చూసి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీల అడ్వర్టైజ్మెంట్లు, వీడియోలు చేయటం, వీటి వల్ల మోసపోతున్నారు. దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లాభం లేదులే, చేయించేసుకో ఆపరేషను. అయినా ఒక కాలు నొప్పి వచ్చిందిగా నీకు, రెండో కాలు కూడా నేను కన్సెషన్ మీద చేస్తా, దానికి కూడా ముందు వస్తుంది. ఉన్నదేమో ఎడం కాలుకి వెళ్తే ఎడం కాలు బేరం పెట్టేటప్పుడు కుడి కాలుకు కూడా ఆయన ప్యాకేజ్ ఇస్తున్నాడు. 1+1 ఆఫర్లో ఉంటుంది. ఇది ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అన్నట్టు ఎడమ కాలుకి చికిత్స చేయరా దేవుడా అంటే నీకు రేపో మాపో దీనికి కూడా వస్తుంది కదా. 1 అయితే 2 లక్షలు, 2 అయితే 3 లక్షలు ప్యాకేజీ పెట్టి చేయండి అని చెప్పి కనపడితే చాలు, నొప్పి అంటే చాలు మోకాలు మార్పిడి చికిత్స అంటారు. మళ్ళీ దానికి ఎంఆర్ఐ తీయాలంటారు మోకాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో పోనీ ఆరోగ్యశ్రీ లాంటి దాంట్లో ఏమన్నా ఉన్నాయా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 లక్షలని డాబుసరిగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి మేము 25 లక్షల దాకా ఉచిత వైద్యం అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు. పేదవాడికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా ఈ మోకాలు మార్పిడి చికిత్స అనేది లేదు. గతంలో తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగా మోకాలు మార్పిడి చికిత్సలు చేసేవారు. అక్కడ ఒక డాక్టర్ గారు ఉండేవాడు, దేవుడు లాంటి వాడు, డాక్టర్ జగదీష్ అని. ఇప్పటికి మళ్ళీ రెండోసారి తెచ్చిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెయ్యాలనే ఉంది. మరి దేవస్థానం వాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలి కదా. దేవుడు సొమ్ముతాన్న ఇస్తే నిరుపేదలకు చేసే అవకాశం ఉంటుంది. కనుక ఆ లక్షలు ఎక్కడ పోస్తారు? పేదవాడు ఇంత పెట్టి చేసుకోగలడా? పోని చేసిన తర్వాత ఎన్ని షరతులు? కింద కూర్చోకూడదు, నేల మీద కూర్చోకూడదు, పూజ చేయాలంటే పీట వేసుకుని పీట మీద పూజ చేయాలి, మళ్ళీ వెస్ట్రన్ టాయిలెట్ కావాలి. ఇవన్నీ ఊళ్ళో ఉండే నిరుపేదలకి, వ్యవసాయదారులకి రెక్కాడితే డొక్కాడదనే వాడికి సాధ్యమేనా? ఎంతోమంది శ్రామిక జీవులు ఉంటారు, స్వయం ఉపాధి మీద బతికే వాళ్ళు ఉంటారు. ఇదేదో కోటీశ్వరులకైతే నడిచిపోద్ది. మోకాలు మార్పిడి చికిత్స కోటీశ్వరుడు పెట్టుకోగలడు, చేయించుకోగలడు, తర్వాత ఆయనకి జరిగిపోతుంది. ఇటువంటి తరుణంలో ఒక లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు బ్రహ్మాండమైన మందుల్ని మనకు మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ ఎందుకు బ్రహ్మాండం అంటున్నానంటే మా అక్క, ఆమె 78 ఏళ్ళు, 78 ఏళ్ళతో మంచం ఎక్కేసింది. ఇంట్లో వంట చేసే పరిస్థితి లేదు, రాత్రి నిద్ర పట్టదు, పగలంతా నొప్పి అంటుంది. ఆమె కొంచెం చదువుకుంది కనుక అమ్మో నొప్పి ట్యాబ్లెట్లు వద్దంటుంది. అటువంటి తరుణంలో దాదాపు మోకాలు మార్పిడి చికిత్స చేయించుకుంటానని నిర్ణయానికి వచ్చింది. నీ ఇష్టం అని చెప్పా. ఆమె ఏలూరులో ఉంటుంది. చేయించుకుంటా అంటే చేయించుకో, నేనైతే వద్దని చెప్తానన్న. ఆ వయసులో 78 ఏళ్ళ వయసులో నీకెందుకు? ఆమె గుండె సమస్య కూడా ఉంది, గుండె జబ్బు కూడా ఉంది. ఎందుకు వచ్చిన గొడవ, మత్తి ఇచ్చేటప్పుడు ఏమైనా అయిపోవచ్చు అని చెప్పి ఈ లీ ఫార్మా తయారు చేసిన వాళ్ళ మందులు ఆమెకి ఇచ్చా. 3 నెలల్లో చక్కగా ఆ 78 ఏళ్ల వయసులో ఆ వంట పని, ఇంటి పని, అన్ని పనులు, అసలు పని మనిషి లేకపోయినా కూడా ఇబ్బంది లేదు, అంత బాగా చేయగలుగుతుంది. ఈ మందులు ఒక రకంగా దీంట్లో ఏం కెమికల్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి ఇది స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లో కెమికల్స్ ఉండనే ఉండవు. తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ దేనికి కూడా దీంట్లో కెమికల్ అనే పదం, రసాయనం అనే పదం ఉండదు. దీంట్లో ఏముంటుంది? షల్లాకి అనే ఆయుర్వేదం, కాల్షియం ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది. దీంట్లో మన పసుపు ఉంది కదా, పసుపు కూడా ఉంటుంది ఈ తయారీ ప్రక్రియలో. ఆ విధంగా మొత్తం వృక్ష సంపద నుంచి తయారు చేసిన వాటిని అన్నింటినీ కలిపి తయారు చేశారు. దీన్ని 3 నెలలు వాడాలి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత 3 నెలలు వాడితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. అయితే ఇది ఒక్కదాన్నే నమ్ముకోకూడదు. దీంతోపాటు మరికొన్ని వస్తువులు, పదార్థాలు వాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మరి నొప్పి ఉంది కదా, ఇది నిదానంగా పనిచేస్తుంది. మీకు తెలుసు కదా, ఆయుర్వేదము, వృక్షము అంటే స్లో.
ఏదో ఎమర్జెన్సీ ఏదో అలోపతి లాగా అప్పటికప్పుడు ఇంజక్షన్ వేస్తే తగ్గే రకం కాదు, ఓపిక ఉండాలి. అందుకని అమ్మో నాకు నొప్పిని భరించలేనంటే దానికి ఒక దీనికి ఏం చేయాలంటే స్మూత్ వాక్ అని అదే పేరు మీద ఉంది ఈ ఆయింట్మెంట్. ఇది పేరు చూడండి, స్మూత్ వాక్ అంటే ఇది వాడితే చక్కగా నిదానంగా స్మూత్గా నడిచిపోయి వెళ్ళగలరు అని స్మూత్ వాక్ ఆయింట్మెంట్ అని పెట్టారు. ఇది రోజుకు ఒక 4-5 సార్లు రాసుకోవచ్చు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకోవచ్చు. దీన్ని మనమే కాదు, ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరికి నొప్పులు ఎక్కడ ఉన్నా, మోకాళ్ళ నొప్పులే కాదు, ఏ కీలైనా నొప్పి, కండరాల నొప్పి, బెనికినా, చివరికి తలనొప్పి వచ్చినా రాసుకున్నా కూడా తగ్గుతుంది. ఇది రాసుకున్న 2 గంటల్లో నొప్పి తీసేస్తుంది. తీవ్రమైన నొప్పి ఉన్న వాళ్ళు ఒక 5 సార్లు రాసుకుంటే బాగా తగ్గిపోతుంది. కొంతమందికి మోకాలు నొప్పితో పాటు వాపు, కొంతమందికి నీరు చేరుతుంది. నడిచేటప్పుడు కిర్రు కటకట శబ్దాలు కూడా వస్తాయి. ఈ మందులు వాడినప్పుడు విశేషం ఏంటంటే రోగులు చెప్పిన విషయం, మాకు కిర్రు పోయింది, కటకట పోయింది, వాపు తగ్గింది, నొప్పి తగ్గింది. అయితే ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. కొంతమందికి కాలు వంకర ఉంటుంది, ఆ వంకరలను మాత్రం ఈ మందులు తీయలేవు. అది మాత్రం ఆశించకూడదు. ఎంతవరకు నొప్పి తగ్గుతుంది, పని జరుగుతుంటుంది, కానీ నాకు కాలు వంకర అయింది అంటే బాగా ఆలస్యం చేసినట్టు లెక్క. అలాంటి వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఇది తక్షణ ఉపశమనం కోసం ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇంకోటి మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఈ మహాబీర విత్తనాలు ఇవి వన తులసి విత్తనాలే. ఇవి 1 స్పూను రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళలో ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. గింజలు నీళ్ళు కూడా తీసుకోవాలి. ఇవి నానబెట్టిన తర్వాత మన సబ్జా గింజలు ఎలా అవుతాయి ఆ విధంగా ఉబ్బుతాయి. ఇవి తీసుకోవాలి. ఇది 3 నెలలతో పరిమితం కాకుండా కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. కనుక ఈ మిగతా మందులు 3 నెలలు వాడి మానేసేయచ్చు. ఇది మాత్రం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించినా నష్టం లేదు. ఇదేమో కెమికల్ కాదు, ఇది మందు కాదు, తులసి విత్తనాలు. దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, చర్మానికి సౌందర్యాన్ని ఇస్తుంది. బహుళ ప్రయోజనాలు ఉన్నందుకు దీని వన తులసి మహాబీర గింజల్ని వాడుకోవచ్చు. ఇంకోటి అంతా కలియుగము, మోసము, కల్తీల ప్రపంచం. బొప్పాయి గింజల్ని ఎండబెట్టేసి వాటిని మహాబీర గింజలని కేజీల లెక్కన అమ్ముతున్నారు. అది మోసం. కనుక గమనించండి. నాకు కొంతమంది చెప్పారు, అయ్యా మీరు చెప్పిన మహాబీర గింజలు వాడుతున్నాం, ఏం పని చేయట్లేదండి అన్నారు. ఆహా, మీరు బస్తాల్లో ఉన్నది కాదయ్యా, ఇదిగో ఇట్లా కంపెనీలు తయారు చేసినవి, బ్రాండ్ ఉండాలి, ఎవడ తయారు చేశాడు. ఇప్పుడు ఈ లీ ఫార్మా వాళ్ళు సరఫరా చేస్తున్నారు, చక్కటి గింజలు సరఫరా చేస్తున్నారు. లీ ఫార్మా మహాబీర గింజలు వాడితేనేమో పనిచేస్తున్నాయి. ఆ కిరాణా దుకాణాల్లో అమ్మేయి ఆయుర్వేదం షాపులో కిలో లెక్క అమ్ముతున్నారు, 30-40 రూపాయల కిలో అంట. అవి పని చేయట్లేదు. కనుక ఇది వాడటం అనేది తప్పనిసరి. మహాబీర గింజలు కొన్ని సంవత్సరాల పాటు వాడవలసిన అవసరం ఉంది. దీంతోపాటు మనకి చాలామందికి తెలవదు, డాక్టర్లు కూడా ఎంతసేపు కాల్షియము, విటమిన్ డి ఇస్తారు. మెగ్నీషియము, విటమిన్ కే గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మెగ్నీషియము, విటమిన్ కే అనేది ఎముక పటుత్వానికి, ఈ కీళ్లలో గుజ్జు పెరగటానికి ఉపయోగపడుతుంది. అసలు ఎందుకు నొప్పి వస్తూ ఉంది? కీళ్ళు అరిగిపోతున్నాయి, లోపల ఉండే గుజ్జు, ఆ గుజ్జు తగ్గిపోతూ ఉంది. ఈ లీ ఫార్మా వాళ్ళు తయారు చేసిన మందులు మనం వాడేవన్నీ కూడా కీళ్లలో ఉండే గుజ్జుని పెంచుతూ ఎముక పటుత్వానికి ఉపయోగపడతాయి. ఈ బోన్ రిడ్జ్ అనే దాంట్లో మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, విటమిన్ కే ఉంది, విటమిన్ డి ఉంది, జింక్ ఉంది. అందువల్ల దీన్ని కూడా రోజు 1 మధ్యాహ్నం, ఇది కూడా ఒక 3 నెలలు వాడితే ఈ మోకాలు నొప్పులు తగ్గటమే కాదు, ఎముక గట్టి పడిపోతుంది. జారిపడినా కూడా ఎముకలు ఎరగవు, బాత్రూంలో జారినా కూడా ఎరగకుండా ఉంటుంది. వృద్ధులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక ఈ బోన్ రిడ్జ్ కూడా 3 నెలలు వాడాలి. వీటితో పాటు మనకి ఎముక దృఢత్వం, కీళ్ళ దృఢత్వం, ఎంతసేపు ఇయే కాకుండా మనకు ప్రకృతిలో లభించే ఉన్నాయి. ఇవాళ వరి అన్నం తినే వాళ్ళకి అన్ని రోగాలు,
గోధుమలు తినే వాళ్ళకే అన్ని రోగాలు. అసలు ఆ రెండింటినీ వదిలేసి చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు అవి తినటం మొదలు పెడితే అసలు జబ్బులు అనేవి రావు. షుగర్ వచ్చేది ఎందుకు? వరన్నం ఎక్కువగా తినటం వల్ల వస్తాయి. శ్రామిక వర్గాలు అన్నం తినాలి, కానీ ఇంట్లో కూర్చుని ఏసీ గదుల్లో తిరిగేవాళ్ళు, ఏసీ కారులో తిరిగేవాళ్ళు అన్నం తింటే షుగర్గా ఏమొస్తుంది? షుగరు, స్థూలకాయం అన్నీ వస్తాయి. కనుక చిరుధాన్యాలతో తయారు చేసిన వస్తువులను లీ ఫార్మా వాళ్ళకు సంబంధించిన వాళ్ళది మరో కంపెనీ డెక్కన్ అగ్రో ఫుడ్స్ అని, ఆ కంపెనీ ద్వారా ఈ చిరుధాన్యాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. అవి ఎంత బాగా పనిచేస్తున్నాయి అంటే అన్ని రకాలుగా, కేవలం మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఈ తగ్గటమే కాదు, అసలు మన జనరల్ హెల్త్ కూడా చాలా బాగా మెరుగుపడుతూ ఉంది. తర్వాత చర్మం కూడా నిగనిగలాడుతుంటుంది, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతున్నాయి. దీంట్లో రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఈ లీ ఫార్మా వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఇవి. కంపెనీ కూడా వాళ్ళదే, మరొక కంపెనీ. ఇది మిల్లీ కుక్కీస్. కుక్కీస్ అంటే బిస్కెట్లు. దీన్ని రోజుకి పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 పూట్ల 3 తింటే, ఇవి ఒక 3 నెలల పాటు తింటే బ్రహ్మాండం. దీంతోపాటు మరికొన్ని ఉత్పత్తులను కూడా వీళ్ళే తయారు చేశారు. ఇది చాక్లెట్ న్యూట్రీబార్, మిల్లీ న్యూట్రీ బార్. ఇవన్నీ వీళ్ళు చేసినవి కాదు. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు పాపం శాస్త్రజ్ఞులు ఎంతో కష్టించి 3 ఏళ్ళు శ్రమపడి వీటిని తయారు చేశారు. ఆ ఫార్ములాతో వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది రోజుకు ఒకటి తింటే సరిపోతుంది. ఇదేమో 3 పూట్ల 3, ఒక ప్యాకెట్లో 12 ఉంటాయి. ఇది రోజు ఒకటి తిన్నా సరిపోతుంది. ఈ విధంగా ఈ రెండింటితో పాటు ఇంకొకటి చాలా దివ్య ఔషధం లాంటిది. ఇది మిల్లీ మంత్ర. నిజంగా మంత్రమే. ఇదేంటి? ఇది మహిళా రైతులు పండించిన, ఎరువులు లేకుండా పండించిన, ప్రకృతిలో లభించే చిరుధాన్యాలతో వాళ్ళు ఎలా చేస్తారంటే, ముందు వాటిని నానబెడతారు. నానబెట్టి నీడను ఆరబెడతారు. ఆరబెట్టి మనం మామూలుగా పిండి అంటే మిషన్లో వేసేస్తారు, పిండి మరలో వేస్తారు. వీళ్ళు అట్ట కాదు, ఇసురుతారు. ఇదిగో ఇక్కడ బొమ్మ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇసురుతున్నట్టు బొమ్మ కూడా ఉంది. ఇదిగో మహిళ తిరగల మీద ఇసురుతున్నారు. అక్కడుండే స్వయం ఉపాధి కింద అక్కడుండే డ్వాక్రా మహిళలు దీన్ని తయారు చేస్తున్నారు. తిరగల మీద ఇసరటం అంటే అసలు తిరగళ్ళ ఈరోజు పిల్లలకి తిరగలంటే తెలియదు. కనుక దాంట్లో పోషక విలువలు పోవు. మనం ఎప్పుడైతే పిండి మార్కి వెళ్ళామో ఆ వేడికి కొన్ని నశించిపోతాయి. దీన్ని ఒక 2 స్పూన్లు పాలల్లో కలుపుకుని, కొంతమంది పాలు పడవంటే నేను వేడి నీళ్ళల్లో కలుపుకోమని చెప్తున్నాను. ఈ 2 స్పూన్లు ఉదయం టిఫిన్కి ముందు, రాత్రి భోజనానికి ముందు. ఇంకోటి ఏంటంటే స్థూలకాయం ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటే ఇది 2 స్పూన్లు తాగగానే పొట్ట నిండిపోద్ది. ఇక అన్నం ఎక్కువ తినాలనే కోరిక ఉండదు, లేకపోతే ఆహారం తక్కువ తీసుకుంటారు. దీన్ని షుగర్ ఉంటేనేమో ఈ బెల్లం వాడద్దు. ఇది ఆర్గానిక్ బెల్లం, న్యాచురల్ ఫార్మింగ్. అంటే ఎరువులు వేయకుండా, రసాయన ఎరువులు లేకుండా ప్రకృతిగా చెరుకు నుంచి పండించిన దాని నుంచి వచ్చిన బెల్లం. షుగర్ ఉంటే మాత్రం వద్దు. షుగర్ ఉన్న వాళ్ళు ఇది ఒక్కటి సరిపోద్ది. షుగర్ లేకపోతే ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసుకుని, ఇంకోటి మా ఇంట్లో పిల్లలు ఉండారండి, ఆ పిల్లలు కూడా తాగొచ్చా అంటే, ఇవి మీరు రకరకాల పాలలో కల్పిస్తున్నారు కదా, వాటి బదులు ఇది చాలా బ్రహ్మాండం. మీరు రోజు కొంతమంది పాలలో రకరకాల ఉత్పత్తులు, ఈ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, అనేక రకాలు ఉన్నాయి, అన్నీ కలుపుకొని తాగుతుంటారు. దాని బదులు ఇది పిల్లలకి ఇవ్వండి. పిల్లలంటే నాకు గుర్తొచ్చింది, ఇక ఇప్పుడు ఈ మిల్లీ కుక్కీస్, చాక్లెట్లు ఇవి ఉన్నాయి కదా, దాంతోపాటు ఇంకోటి ఉంది, ఈ మధ్యకాలంలో తెచ్చారు మిల్లీ చిప్స్ అని. ఈ చిరుధాన్యాలతో రాగి, జొన్న, సజ్జ వాటితో తయారు చేశారు. పాపం ఆ తాత, నాయనమ్మ, అమ్మమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఈ పిల్లలు వాసన చూసి మొత్తం అయిపోగొడుతున్నారు. కనుక పిల్లలు పాపం తినేవ్వండి, కాకపోతే మీరు ఇంకా ఎక్కువ తెచ్చుకోండి. ఆ పిల్లలు ఇది మరిగారు, రుచి మరిగారంటే తాతకి అమ్మమ్మకి లేకుండా తినేసేస్తుంటారు. అట్లా కొంతమంది భార్యకి తెస్తే ఆ భర్త కూడా ఆరగిస్తుంటాడు.
ఆ అందరికీ విధంగా అలవాటైపోతున్నాయి. అలవాటైపోతాం. ఇది కీళ్ళ నొప్పులు లేని వాళ్ళు కూడా తినచ్చు, ఆరోగ్యానికి మంచిది. మరీ ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు ఉంటారు, యువతి యువకులు, ఇవి తింటే చక్కగా నిగారింపుగా, అందంగా, ఆకర్షణగా, చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు మొదటి పెళ్లి చూపులోనే బ్రహ్మాండం అనే విధంగా అందం కూడా వృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చదువుకున్న వాళ్ళు పట్టణాల్లో వరి-అన్నం ఉపయోగం తగ్గించేసి చిరుధాన్యాల మీద పడ్డారు. చిరుధాన్యాలు జావ రూపంలోనా అన్నం రూపంలో చిరుధాన్యాలు అన్నీ కలిపి పిండి పట్టించుకుని దాంతో పుల్కాలు రొట్టెలు చేసుకుంటున్నారు. కనుక మీరు నిశ్చింతగా లక్షల మంది వాడారు వీటిని. మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి ఆపరేషన్ వద్దు, పిఆర్పి చికిత్సలు వద్దు, ఇంజక్షన్లు వద్దు, అలోపతి ట్యాబ్లెట్లు వద్దు. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో రొమటాయిడ్ కీళ్ళవాతం కూడా స్త్రీలకు ఎక్కువ వస్తుంటుంది. అది బాగా ఎక్కువైపోయింది. ఆ రొమటాయిడ్ కీళ్ళవాతం వల్ల ఏళ్ళన్నీ వంకరలు తిరిగిపోయింటాయి. అసలు చూడగానే చెప్పొచ్చు, ఎవరికైనా ఏళ్ళు వంకరలు తిరిగిపోయినాయి, వేళ్ళు కణుపులు వచ్చినాయి అంటే అది రొమటాయిడ్ కీళ్ళవాతం. దీనికి మన వాళ్ళు ఏం చేస్తారు, ఎముకల డాక్టర్లు, దానికి నొప్పి ట్యాబ్లెట్లు, స్టెరాయిడ్ మందులు, ఇంకోటి క్యాన్సర్కి వాడే మందు ఒకటి ఉంది, మెథోట్రెక్సేట్ అని, వారానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. అవన్నీ అవసరం లేదు. కొంతమంది వాడారు, ఏదైతే మోకాళ్ళ నొప్పులకు వాడారో మోకాళ్ళకి నొప్పులకి ఏముంది, నేను ఎందుకు ఈ నొప్పులకు వాడకూడదని వాడితే ఇతర కీళ్ళవాతాలు కూడా, యూరిక్ యాసిడ్ గౌటు వల్ల వచ్చే కీళ్ళవాతము, రొమటాయిడ్ కీళ్ళవాతము, ఏ రకమైన కీళ్ళవాతం అయినా కూడా వీటితో చక్కటి ఫలితాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. మరి ఎక్కడ దొరుకుతాయి అంటే దానికి వాళ్ళది వెబ్సైట్ ఒకటి ఉంది, lehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఒక 3 ఫోన్ నంబర్లు ఇస్తాను, ఆ ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్ ద్వారా మనకు లభిస్తాయి. 9100107481, ఇంకోటి 8977030218, ఇంకో నంబరు 9502897374. ఈ ఫోన్ నంబర్లకు మీరు ఆర్డర్ పెడితే మీ ఇంటికే కొరియర్ ద్వారా వస్తాయి. ఒక 3 నెలలు వాడండి. మా ఇంట్లో మా అక్కను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఒకటి ఆపరేషన్ లేకుండా తగ్గటమే కాదు, ఎందుకంటే అనేక మంది, వేలాది మంది ఫోన్లు చేసి చెప్తారు మీకు ధన్యవాదాలు, ఆ తయారు చేసిన లీ ఫార్మా ఆయన ఎవరో మహానుభావుడు ఇలాంటివి తయారు చేసి అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ లేకుండా, కొంతమంది 70 ఏళ్ళు 50-80 ఏళ్ళు వాళ్ళకి గుండె జబ్బు, ఆస్తమాలు, రకరకాల జబ్బులు, వాళ్ళకి మత్తు ఇచ్చి ఆపరేషన్ అంటే సాధ్యపడే విషయమా? నిరుపేదలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఇవి వాడిన తర్వాత వాళ్ళు గతంలో ఏ వృత్తి అయితే చేసుకున్నారో చేసుకోగలుగుతున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా తమ వృత్తిని కొనసాగించే అవకాశం ఉంది. ఇది ప్రకృతి ప్రసాదించిన, దేవుడు ప్రసాదించిన, ప్రకృతిలో లభించే పదార్థాల నుంచి తయారు చేసిన మందులు చాలా సురక్షితం, ఎటువంటి రియాక్షన్లు ఉండవు. ఇంకా కొంతమందికి ఒక అనుమానం, మేము షుగర్కి మందు వాడుతున్నాం, బీపీకి మందు వాడుతున్నాం, గుండె జబ్బుకు వాడుతున్నాం, వీటికి వాటికి ఏమైనా రియాక్షన్లు వస్తాయా, ఏమైనా ఈ యుద్ధం జరుగుతుందా, ఈ మందులకి మొక్కల మందులకు కెమికల్ మందులకి ఏమైనా యుద్ధం లోపల జరుగుతుందంటే ఏ యుద్ధమూ జరగదు. అవి వాడచ్చు, ఇవి వాడచ్చు. దానికి దీనికి ముందు ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే సరిపోతుంది. అంతేగాని ఎటువంటి ఇంతవరకు ఈ మందులు వాడి నాకు రియాక్షన్ వచ్చింది అని చెప్పిన వాడు ఒక్కడు కూడా లేడు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితమైన, ప్రకృతి ప్రసాదించిన మందులు వాడండి. మీరు ఎంతో కాలంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి శాశ్వత విముక్తి తాత్కాలికం కాదని గమనించండి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ ద ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీరు ఇంత సుదీర్ఘంగా వివరించిన తర్వాత ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి ఉంటాయి. ఒకవేళ కనుక మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే
డాక్టర్ గారు చెప్పినటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం leehealthdomain.com www.leehealthdomain.comకి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ కూడా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మోసపోకండి. అక్కడ ఉన్నటువంటి చీప్ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉండేటువంటి మెడిసిన్స్ని కొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.